వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ధర్మరాజా, ఇంకా ఎలా ఉన్నాడో తెలుసా ఈ మహానుభావుడు ప్రహ్లాదుడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ ఆసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాధ సంధానుడై మరిచెన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భువరాపనీయంబురు ద్రావుచున్. దేనికి వాయిదా పెట్టినా భగవన్నామానికి వాయిదా పెట్టవద్దండి చెప్తున్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు. పానీయంబులు ద్రావుచున్, నీళ్లు తాగేటప్పుడు భగవన్నామం చేయవచ్చా అంటే ఎందుకు చేయరా? నీళ్ళు ఏమో నోట్లోకి పెడితే మనస్సులో చేయను భగవన్నామం. మనస్సుకు ఈ నీరుతో సంబంధం లేదు. శరీరానికి నీరుతో సంబంధమే కానీ మనస్సుకి ఏం సంబంధం? కుడుచు కృష్ణ గోవింద వాసుదేవ అనుకుంటూ తిని నిద్ర పోయేంత వరకు నువ్వు నామస్మరణ చేస్తూ 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 నిద్రించావా, భగవంతుడు తప్పకుండా నీకు స్వప్నంలో దర్శనమిస్తాడు. స్వప్నంలో దర్శనమిచ్చి ఇక నిజంగానే నీకు దర్శనమిచ్చే కాలాన్ని తెప్పిస్తాడట. ఇక హిరణ్యకశ్యపుడు ఏం చేస్తున్నాడంటే రోజు అవి ఇవి ఇక్కడ అక్కడ వాళ్ళ అనేది తేడా లేదండి వాడికి. తీసుకొస్తున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు. మరి ఎవరన్నా ఇయ్యమనేంత ధైర్యం ఉందా ఎవరికైనా? ఏయ్ ఇది మాకు కావాలి, అయ్యా మీకోసమే ఉంచాను ఇక్కడ, తీసుకురా లోపల పెట్టి. ఇలాగా ప్రపంచం లోకాలన్నీ దోచిపారేసాయండి వాడు. వాడికి ఏమైనా తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేటువంటి తెలియని వాడు ఓనాడు వచ్చాడు. పక్క గదిలో ఉన్నాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. ఇంట్లో లేడనుకున్నారు దాస్యులు. వీడెప్పుడో వెళ్ళిపోయినాడు బయటకు అనుకున్నారు. వీళ్ళు పక్క గదిలో కూర్చున్నారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారట. పాపం యజమాని ఇంట్లో లేడని. ఉన్నాడంటే మాట్లాడుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఏం జరిగింది అక్కడ అంటే, వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు నేర్చును ఒక్క చోట. భక్తి భగవంతుని మీద మనస్సు కలిగిన తర్వాత కొంతమంది ఏడుస్తుంటారండి భగవంతుడి కోసం, నవ్వుతూ ఉంటారు కొంతమంది, ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు కొంతమంది, కీర్తనలు పాడుతూ ఉంటారు కొంతమంది, ఏమీ పాడకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటారు కొంత. ఇవన్నీ కూడా భక్తుల యొక్క లక్షణాలే అని చెప్తూ ఉంటారు. వీడేం చేస్తున్నాడు? వైకుంఠ చింత వివర్జిత చేష్ఠుడై ఒక్కడు నేర్చును ఒక్క చోట. తండ్రి, నీ నామాన్ని పలకగలుగుతున్నాను కానీ నీ రూపాన్ని ఎన్నడు చూస్తానో నేను అని ఓ చోట కూర్చొని బాధపడుతున్నాయట. ఒక్క చోట నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట. అశ్రాంత విశ్రాంతి లేదు. పాడుతూనే ఉన్నాడు, కీర్తన పాడుతూనే ఉన్నాడు. ఈ పాట తప్ప కీర్తన తప్ప నన్ను కడతీర్చగలిగినటువంటి ఒక సాధనం ఇంకొకటి లేనే లేదు అని ఆనందంగా పాడుతున్నాడు. ఇంకొక చోట విష్ణుడింతయగాని వేరొండు లేదని ఎత్తిలి నగుచుండునొక్క చోట. ఈ 14 లోకాలలో విష్ణువు తప్ప ఇంకెవరు లేరు 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 అని నవ్వుకుంటూ చెప్తున్నాడు. ఇంకొక చోట నళినాక్షుడను నిధానంబు గంటినే నన్ను యుబ్బి గంతులు వేయునొక చోట. తప్పకుండా నేను భగవంతుణ్ణి చూస్తాను, కన్నాను, గంతులు వేస్తున్నాడు ఇంకో చోట. అందుకే భక్తులు ఎన్ని రకాలు ఉంటారంటే చెప్పరాదండి. ఇట్లా ఉంటేనే భక్తి అనడానికి వీల్లేదు.
వాడు భగవంతుని కోసం ఏ చేష్ట చేసినా వాడు భక్తుడే అవుతాడు, భగవంతుడిని పొందుతాడు. పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత భాష్వసలిల మిళిత పులకుడై నిమీలత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరుకుండు పరమాత్మ గోవింద వాసుదేవ అని ఆనంద బాష్పాలను కారుస్తూ ఓ చోట ఆగుతున్నాడు ఈ ప్రహ్లాదుడు అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నారు. ఎవరిద్దరు? పక్క రూములో, బీడీ పక్క రూములో ఉన్నాడు. అప్పుడే వచ్చాడు హిరణ్యకశ్యపుడు. ఇది మొత్తం విన్నాడు. లీలావతి అని పిలిచినాడు. స్వామి ఏమాజ్ఞ, ఈ రాత్రి పిలిచారు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, అది నిజమేనా అన్నాడు. అయ్య బాబోయ్, హిరణ్యకశ్యపుడు విన్నట్టున్నాడు ఈ మాటలన్నీ. వాళ్ళు బయటకు వచ్చారు. ఏం చేస్తున్నాడు మా ప్రహ్లాదుడు? మాకేం తెలియదండి. ఇదివరదానికి ఏం మాట్లాడండి మీరు? ఏమోనండి, మా పిచ్చి ఏదో మాట్లాడు. పిచ్చి మాటలు కాదు, లీలావతి నిజం చెప్పు. నారదుడు వస్తున్నాడా అప్పుడప్పుడు మన ఇంటికి అన్నాడు. నారాయణ అని రానే వచ్చాయండి అర్ధరాత్రి పూట. ఏం మహర్షి ఈ రాత్రి వచ్చాయేమిటి? ఎందుకు వచ్చానంటే ఇవాళ నీ సంపాదన ఎంత తెలుసుకుందామని. కుబేరుడు ఏమేం లెక్కలు బాగా రాస్తున్నాడో చూద్దామని. బేష్ కూర్చో. మావాడికి ఏదో కొంచెం పిచ్చి పట్టినట్టున్నది. ఎవడు నేర్పాడంటావు? పిచ్చా? ఏమో, పిచ్చిని నేర్పరండి, అదే లేస్తుంది. పిచ్చి ఎవడన్నా నేర్పుతాడు ఆ ప్రపంచంలో? పిచ్చి లేస్తుంది అదే. అందుకోసం మనసులో అనుకున్నట, ఏం పిచ్చి? ఏదో వైకుంఠ వివర్జిత ఏదో చేష్టుడయ్యా అదని ఇదని. ఓ అదే నారదా, నువ్వు రోజు వస్తున్నావా మా ఇంటికి? నేనా? పోయిన ఆషాఢ మాసంలో వచ్చినంటే ఇప్పుడు కార్తీక మాసం మధ్యన రాకనైపోతే నేను వట్టిగానన్నా. ఏమమ్మా లీలావతి, నేను రోజు వస్తున్నాడంటే ఓ బాధ, వస్తులేడంటే ఓ బాధ. ఆమె ఏమందరంటే, మహర్షి ఇప్పుడు ఈ రాత్రి పూట ఎందుకు రోజు వస్తున్నావు? రోజు వస్తున్నాడు. హిరణ్యకశ్యపుడు లేని టైంలో రోజు వస్తున్నాడు, గంటసేపు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇది ఏం పిచ్చి వీనికి అన్నాడు. హిరణ్యకశ్యప, ఏ వయస్సులో ఏ అచ్చట ఏ ముచ్చట తీరుతుందో భయం ఉండదు. వాడికి ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చాయి. చక్కగా నువ్వేమో నీ మానాన నువ్వు అది తీసుకురావడం ఇది తీసుకురావడం సంచులు నిప్పుకురావడమే తప్ప నీకు వేరే ధోరణి లేదు. పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజవత్ పంచవర్షాణి దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తే 16 వర్షేషు పుత్రం మిత్రవదాచర అని చెప్తోంది శాస్త్రం. ఎట్లా ఉండాలి పిల్లలతో? రాజవత్ పంచవర్షాన్ని 5 ఏళ్ళ పిల్లవాడైనాడా వాడిని అరికాలకు ముళ్ళు నాటితే పండ్లతో బీకాలి, అంత ముద్దుగా చూసుకోవాలి వాడిని. దశవర్షాన్ని దాసవత్ 10 సంవత్సరాల పిల్లవాడైండి అనుకోండి, ఆ పనో ఈ పనో వాడికి చెప్తున్నారు, నాన్న అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఇది తీసుకుపోయి అక్కడ పెట్టు. ప్రాప్తే 16 వర్షేషు 16 ఏళ్ళ కొడుకైండి అనుకోండి, 16 ఏళ్ళ బిడ్డ అయినా అక్కడనే కూర్చొని పెట్టి మాట్లాడాలి, కానీ దాన్ని దెబ్బలు కొట్టడమో దగ్గర తీసుకోవడమే చేయవచ్చు. ఇది పిల్లల్ని పెంచే పద్ధతయ్యా. నీకు ఈ సంగతి తెలియదా? తెలిసినా కూడా నువ్వు బాగా బిజీ మనిషివి కదా. ఏం చేయాలి నారదా? మీ కులగురువులు లేరా? ఈ వయసులో వీడిని పాఠశాలకు పంపిస్తే చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు, నీ రాక్షస విద్యలు మాయలు అన్నీ కూడా నేర్చుకుంటాడు. అప్పుడు వీడు మంచి సెట్ అయిపోతాడు. నిజం నారదా, నిజం. నువ్వు చెప్పింది 100కి 100 రూపాయలు నిజం. చండామార్కుల యొక్క మా కులగురువులైనటువంటి యొక్క శుక్రాచార్యుల వారి కుమారులైన చండామార్కులను వెంటనే రమ్మనండి అన్న. అయ్యా మేము రానే వచ్చాం. హాయ్, పిలవకముందే వచ్చారా? మీరు అనుకోగానే మేము గురువు కుమారులం కదనండి వచ్చాం. అభివాదం, కూర్చోండి. మా పిల్లవాడికి ఈ మధ్యలో ఎవడో పిచ్చి లేచిన వాడు కొన్ని పిచ్చి మాటలు చెప్తున్నాడు. నారదు అనుకున్నాట, ఆ పిచ్చి లేచిన వాడిని నేనే కదా, నేనే చెప్తున్నాను. అందుకోసమే చెప్తున్నాడు కనుక పిచ్చిని కాస్త తుడిచిపెట్టి మన రాక్షస విద్యలు, ఆ తర్వాత రాక్షస విద్యలు, ఆ తర్వాత యుద్ధ విద్యలు ఇవన్నీ కూడా నేర్పండి. గొప్ప రాజకీయ తంత్రకాన్ని చేయండి. వాడు చేసినట్టే నువ్వు చూసినట్టే అనుకున్నాడు మనసులో నారద భగవానుడు. నాయనా ప్రహ్లాద,
పాఠశాలకు వస్తావా? గురువులకు అభివాదం. తప్పకుండా వస్తానండి. ఏం వినయం వాడికి. తండ్రిని చూస్తేనేమో అమావాస్య, కొడుకుని చూస్తేనేమో పున్నమ. ఎంత బాగున్నాడు వీడు. నాయనా రండి. అమ్మగారికి నమస్కారం చేశాడు, నాన్నగారికి నమస్కారం చేశాడు, అక్కడ ఉండేటువంటి యొక్క గురువులకు నమస్కారం చేశాడు. నాయనా హిరణ్యకశ్యప తీసుకువెళ్ళమంటావా? తీసుకువెళ్ళండి. జ్ఞాపకం పెట్టుకున్నారు కదా ఏ విద్యలు నేర్పాలో. అయ్యయ్యో చిత్తం, మేము మర్చిపోతామండి. అసలు మీరు ఈ బ్రహ్మవరాలు పొందినప్పటి నుంచి మాకు నిద్రనే పడుతులేదు. లోపల అనుకున్నారు, వాడు మీదికని లేదు. తీసుకొని వెళ్ళారు, పాఠశాలకు వెళ్ళారు. పాఠశాలలో ఎంతమంది ఉన్నారండి విద్యార్థులు? అంటే వేల సంఖ్యలో ఉన్నారు. ఎంత వయస్సు పిల్లలండి వాళ్ళంతా? అందరిట్లో ప్రహ్లాదుడే చిన్నవాడు. ఒకనికి 40, ఒకనికి 60, దాదాపుగా ఒకనికి 30, ఓడు 70 దాకా ఉన్నాడు. వీళ్ళందరూ టీచర్లు ఏమో అనుకున్నాడు ప్రహ్లాదు. అందరూ విద్యార్థులే. గురువు గారులకు నమస్కారాలు అన్నారు ఆ పిల్లలు. వాడికి నోరే తిరుగుతులేదు గురువు గారు అందామంటే కూడా. ఒరే బడుద్దాయిరారా, అందరూ కూర్చోండి. ప్రహ్లాదునికి బంగారు సింహాసనం తీసుకువచ్చి వేశారు. గురువుగారు, ఈ సింహాసనం ఏమిటి? అయ్యయ్యో, నువ్వు లోకాలేలే చక్రవర్తి యొక్క కుమారుడవయ్యా, నీకు సింహాసనం. ఎంత తప్పు గురువుగారు, నేనొక శిష్యుణ్ణి, మీకు తమరు కూర్చోండి దాని మీద. అమ్మ బాబోయ్, బంగారు సింహాసనం. బంగారు చెవు పోగు పెట్టుకుందామంటే భయపడుతున్నాం మేము. ఎందుకంటే మీ నాన్న పేరే బంగారం, హిరణ్యకశిపుడు. అందుకోసమై గురువుగారు, ఎప్పుడైనా కూడా గురువులు ఉన్నత స్థానంలో ఉండాలి, శిష్యులేమో దిగు స్థానంలో ఉండాలి. ఒకనాడు అట్టగే ఉండేదండి విద్యా విధానం. మేం చదువుకున్న రోజులలో కూడా మేమేదో చాపలలోనో తట్టుబొంతలలో కూర్చుండేవాళ్ళం, గురువుగారు కుర్చీ మీద కూర్చుండేవారు. కాలం మారింది, పిల్లలకు బెంచీలు వచ్చాయి, గురువులకు కుర్చీలు వచ్చాయి. ఇంకా కాలం మారింది. ఇప్పుడు పిల్లలందరూ కూర్చొని వింటున్నారు, గురువుగారేమో నిలబడి పాఠం చెప్తున్నాండి. ఎక్కడికి వచ్చింది కాలం? కానీ ఇప్పుడు ఏమైపోయింది, కూర్చున్నాడు గురువుగారిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రహ్లాదుడు కింద కూర్చున్నాయట. గురువుగారు, నాయనా సుముహూర్తం సమీపిస్తోంది, నీకు విద్యను ఆరంభిస్తాం, ఆరంభించమంటావా అన్నాడు. మీ ఆజ్ఞ, మీ దయ, ఆరంభించండి అనలేదండి. గురువుగారంటే మరి ఎంత గౌరవంగా ఉండాలి. అందుకోసం ఈ యొక్క తరంగాన్ని పాటను విని ఆ తర్వాత ప్రహ్లాద చరిత్రలకు ఈవేళ చాలా చాలా మంచి కారణం ఏంటంటే, ఒక భాగవతోత్తముడి యొక్క కథ విన్న నాడే నిజమైనటువంటి యొక్క మంచి రోజు. గోపాలకృష్ణ భగవానికి నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ
లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్నొడబరచుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్నొడబరచుచు పై 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 పైని సంసార బాధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైని సంసార బాధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ సగమగ ధనిద మదని నిగమ గదమగదమని దని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నీసా దని సగమగ 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 దని దని సగమ గమద మదని దని మగద నీద మగద వివిధ నిర్బంధముల వివిధ నిర్బంధముల పెడల ద్రోయక మమ్ము భవసాగరముల దడబడ జేతువా వివిధ నిర్బంధముల పెడల ద్రోయక మమ్ము భవసాగరముల దడబడ జేతువా దివిజేంద్ర భౌజ శ్రీ తిరువెంకటాద్రీశ హరే 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 హరి దివిజేంద్ర భౌజ శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ దివిజేంద్ర భౌజ శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సనిద మదని నిగమ గదమగదమని దని నిగమ సగమగమద మదని దని నిగమ సగమగ దని 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 దమగమదని నిగమ సగమ గమద సని దమగమదని నిగమ సగమగ 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 దని దని సగమద మగమగమదని దనిజ 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 దని సగ సగమగ మగ దని దని సగ నిని నినిద నిని నినిగా ని మా మగ దనిజ సగమగ సని దని సని ద మగ మద మద ని దని గద నిసద్దని మద గమ గద మగ ధమ నిద గమద నిద
త త త త ని 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 ద ద ద ద ద మ మ మ మ మ గ గ గ మ మ మ ద ద ద ని 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 ద ని ద ని ద ద ని ద గ ద స గ మ గ ద ని ద ని ద గ ద ని 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 ద ని 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 గ మ గ ద ని ద మ గ ద ని ద మ గ ద ని ద ని ని ద ద ద ని ని ద ద ద ద ని ని ద ద ని ని ద ద ద ద ని ని ద ద ద ద ని ద గ గ ద ని ద ని ద గ మ గ ద ని ద ని ద గ ద ద ద మ ద ని 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 ద మ గ మ ద ద ద ద ద ద ద ద మ గ ద మ మ గ గ మ మ ద ద మ మ గ గ మ ద ద మ గ గ మ ద మ గ మ ద మ గ మ గ ద ని ద గ మ ద ని 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 ద ద ని 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 మ ద ని 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 ద ని ద ద ద ని ద గ మ గ ద ని ద ని ద ని ద ని ద మ ద ని ద మ గ ద ని ద ద ని గ మ ద ని ని గ మ ని గ మ ద వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ అందరూ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరిహర నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీరామ్. మానవ జన్మ వచ్చినందుకు ఇగో ఈవేళ సార్థక జీవనం అయింది మనది. నిరంతరము నామస్మరణ ప్రభావం చేత ఇక్కడ పండిపోయిన భూమి మన సత్సంగ సదనం. మహానుభావుడైన గోవిందరాజుల గారు వేసిన విత్తనం నిజంగా జీవనం ఎట్లాంటిదంటే జీవనం ప్రహ్లాదుడు చెప్తాడు. ఈనాడు మనం పాడి ఆడి జీవితంలో కర్మలన్నింటినీ ఓడించి భగవన్నామాన్ని పట్టుకోగలిగినామంటే నిజమైన జీవితం ఏది అంటే ఇది. ఈ జీవితం ఎప్పుడు మనకు భగవంతుడు ప్రసాదిస్తూనే ఉండాలి. ప్రారంభం చేస్తున్నాను నాయన, సుముహూర్తం సమీపిస్తోంది అన్నాడు. దేవతలకైనా మనుషులకైనా రాక్షసులకైనా ఎవరికైనా వేద విద్య ప్రధానం. వేదం అందరి కోసం చెప్పబడ్డది కనుక ప్రహ్లాద వేదమంత్రాన్ని చెప్తాను అను, ఆ తర్వాత దాన్ని వ్రాసుకో, ఆ తర్వాత దాన్ని వల్లించు, ఆ తర్వాత చెప్పిన నాకు మళ్ళీ అప్పగించు.
గురువుగారు మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా కూర్చొని ఆయన కూర్చున్నాడు. పద్మాసనం వేసుకొని కాళ్ళు కూడా గురువుగారికి కనిపించకుండా. ఎట్లా కూర్చోవాలండి అంటే మన పాదాలు గురువుగారికి ఎప్పుడు కనిపించవద్దు, దాని మీద గుడ్డ కప్పుకున్నాడు. కప్పుకొని కూర్చొని చేతులు జోడించాడు. నాయనా చెప్పు. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞశ్చ దేవ మృత్యుజం హోతారమురత్నధాతమం. ఇది ఋగ్వేదం నాయన. చెప్పమంటారా గురువుగారు? వేదమంత్రం రాది, వెంటనే ఎట్లా వస్తుంది? మీ అనుగ్రహం చెప్తాను వినండి. ఇది వచ్చేసిందా? వచ్చేసిందండి. ఇది చెప్పు. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞశ్చ దేవ మృత్యుజం హోతారమురత్నధాతమం. ఏమాశ్చర్యం! కఠినమైన పదాలు స్వరాలతోని ఉండేటువంటి వేదమంత్రాన్ని ఒక్కసారి వినంగానే చెప్తున్నాడు. నాయనా ప్రహ్లాద, ఇంతవరకు ఎవరైనా చెప్పారా నీకు? లేదు గురువుగారు, ఇప్పుడు తమరే చెప్పారు నాకు. ఓ అయితే యజుర్వేద మంత్రాన్ని చెప్తున్నాను అను. ఓం ఇషేత్వోజేత్మా పాయవస్తోపాయవస్తదేవోపసవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి. చెప్పమంటారా? ఓం ఇషేత్వోర్జేత్వోపాయవస్తోపాయవస్తదేవోపసవిత ప్రార్పయ. ఎలా చెప్పాడు? వేదమంత్రాన్ని ఇప్పుడే ఏకసంతగ్రాహి అవుతాడు. అందుకే కొంతమంది మహానుభావులు ఏకసంతగ్రాహి, ఒక్కసారి చెప్తే చాలండి వాడకు తలకెక్కిపోతుంది. పిల్లలు మీరు అందరూ ఉన్నారా? చూచారా వాడు వేదమంత్రం ఎంత బాగా చెప్పాడు? ఒరే బడుద్దాయి, స్టాండ్, నిలబడు. నువ్వు నిలబడ్డాడు. ఎన్ని రోజులైందిరా నువ్వు పాఠశాలకు రాబట్టి? అయ్యా 27 ఏంటిరా సంవత్సరాలు. ఎక్కడ దాకా వచ్చింది? నాకెందుకు రాదు గురువుగారు? ఆహా దాకా వచ్చింది. ఎంత గొప్పవాడివిరా నాయన, ఎన్ని బరిగలు విరిగిపోయినాయిరా నీ వీపు మీద, ఒక అక్షరం కూడా లేకపోయాయి. అందరూ బడుద్దాయి, చూసి నేర్చుకోండి. తాటి మట్టలంత నాలికలు మీరు. నోరు తిరగడం లేదేమిట్రా మీకు అంటే, గురువుగారు మాకు నోరు తిరగకపోతే ఏం గురువుగారు, మేము ఆశ్రమం అంతా తిరగడం లేదా అన్నారు. చాలు నాయన, చాలు. ఎన్ని బస్తాల బియ్యం తిన్నారో బిడ్డ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి. ప్రహ్లాద 6 మాసాల లోపల వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు. ఎవరండి ప్రహ్లాదుడికి మొదటి గురువు? నారద భగవానుడు. సమస్తమైన వేదశాస్త్ర ఇతిహాస పురాణాల సారమేమిటి? భగవంతుని యొక్క నామం. ఆ నామాన్ని గర్భవాసంలో ఉండంగా విన్నాడు, అన్నాడు. కనుక ఆ నామమే మన చేతిలోకి వచ్చిన తర్వాత ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా కరతలామలకం అయిపోవా? ఈ వేదశాస్త్రాల సారాంశమే భగవంతుని యొక్క నామం. భగవంతుని యొక్క నామం తెలియక, భగవంతుడి మీద భక్తి లేక, భగవంతుడి మీద ప్రేమ లేక, భగవంతుడి మీద ఇష్టం లేకపోతే నువ్వు వేద పండితుడిగా, శాస్త్ర పండితుడిగా, పౌరాణికుడిగా ఎవడగా? ఆ నామం ముందు అంత బలాదురు. మొదటి గురువే నారద భగవానుడు. ఓం నమో నారాయణాయ. వేదవేద్యుని యొక్క నామాన్ని విన్నాడు గనక వేదాలన్నీ కరతలామలకమైపోయినాయి. 6 మాసాలు గడిచాయి. హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు జ్ఞాపకం వచ్చాడు. ఎవర్రా అక్కడ? అయ్యా ఏమీ లేదు, ప్రహ్లాదుని చదువు ఎంతవరకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం అనిపిస్తుంది. ఆడ గురువులతో సహా తీసుకురండి. అయ్యా గురువులు గారు, ఇవాళ హిరణ్యకశ్యపుల వారు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లనా? ఆయన సంతోషమే మా భాగ్యం. ఆయన సంతోషం వస్తే మాకు సంచులు నిండుతాయి. మరి ఆయన కోపం వస్తే ఇంకేమవుతుంది, కానీ సంతోషం వస్తే ఒరే ఎవడరా బడుదాయరు, గురుగారు కాదురా, గురువు గారు అనాలి.
ఏమండి గురువు గారు ఏదంటే ఏమన్నా కొమ్ములానండి మీకు గా కొమ్ము గురువు అంటే రాక్కొమ్ము వాక్కొమ్ము 3 కొమ్ములు ఉన్నాయి రా గురువుకు. గురువు అనాలి. గురుగారు ఏమిటో పిల్లులు అరిసినట్టుగా మాకు అంతే వచ్చండి అన్నాడు. మీకు అంతే వచ్చు, మా ప్రారంభం ఇంతే ఉంది. పండి సంచులు పట్టుకుని పోదాం. ప్రహ్లాద, మీ నాన్నగారు పిలిచారట, వెళదామా? మీ ఆజ్ఞ.